సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేపోకి తెలుగు. సో ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటంటే యాష్ ఒక అల్టిమేట్ టీమ్ని ఇప్పుడు నేను క్రియేట్ చేసే అల్టిమేట్ టీం డిఫీట్ చేయగలదు. సో ముందుగా మనం యాష్ ఒక అల్టిమేట్ టీం ఏంటో తెలుసుకుందాం. అవి ఏంటంటే పీకాచు, చారిజార్డ్, సెప్టైల్, ఇన్ఫర్నప్, గ్రీనింజా, లుకారియో. సో ఇది మన యాష్ టీం. గాయస్, మనం టీంని ఎలా క్రియేట్ చేస్తామంటే యాష్ ఒక బెస్ట్ 6 రైవల్స్ ఒక ఏస్ పోకేమాన్ని తీసుకొని 6 పోకేమాన్స్ని పెడతాం. ఓకేనా, మీకు అర్థమైందిగా? అండ్ ఎస్, ఇంకా ఏం డౌట్స్ లేకపోతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్, యాష్ బెస్ట్ రైవల్ పాల్. గాయస్, పాల్ గురించి మీకు బాగా తెలిసి ఉండొచ్చు. పాల్ లాంటి వాళ్ళే ఇంకొకరు ఉండరు అని తన యాష్ వర్సెస్ పాల్ సెమీఫైనల్ బ్యాటిల్లో చెప్తాడు. పాల్ గురించి మాట్లాడాలి అంటే పాల్ తన పోకేమాన్స్ని బ్రూటల్గా ట్రైన్ చేస్తాడు. మంచివాడు కాదు అని అనట్లేదు, బట్ తను చాలా కోల్డ్, క్యాలిక్యులేటెడ్, అరగెంట్. తను టేమ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పోకేమాన్, ది బెస్ట్ పోకేమాన్ అల్ట్రావైర్. దీని పవర్ గురించి మీరు సినో రీజియన్ ఎపిసోడ్స్లో చూసే ఉంటారు. అలోన్ 3 పోకేమాన్స్ని ఓడించింది అంటే ఊహించుకోండి. అండ్ మన టీంలో ఉండే ఫస్ట్ పోకేమాన్ పాల్స్ ఎలక్ట్రోవైర్. సెకండ్, యాష్ బెస్ట్ రైవల్ గ్యారీ. సో యాష్ లాగే జర్నీ కంటిన్యూ చేసి ఉంటే గ్యారీ ఓక్ కూడా యాష్ అంత బెస్ట్ ట్రైనర్ అయ్యేవాడు అండ్ మాస్టర్ రేట్లో కూడా ఉండేవాడు అనిపిస్తుంది. ఎందుకంటే గ్యారీ ఓక్ యాష్ ఒక క్లాసిక్ రైవల్ మాత్రమే కాదు, తనతో జర్నీ స్టార్ట్ చేసి కూడా తనకంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ తన ఈ పోకేమాన్ తీసుకుని యానిమేలో ఎప్పుడూ తక్కువగా చూపలేదు. తను బ్లాస్టాయిస్ కానీ, డోడ్రియో కానీ, అండ్ ఇంకా ఏ పోకేమాన్ కానీ తక్కువగా చూపలేదు. అండ్ ఈ లిస్ట్లో ఉండాల్సిన పేరు ఇది. అండ్ తన ఏజ్ పోకేమాన్ బ్లాస్టాయిస్. సో మన టీంలో ఉండే సెకండ్ పోకేమాన్ గ్యారీస్ బ్లాస్టాయిస్. థర్డ్, యాష్ బెస్ట్ రైవల్ అలైన్. గైస్, క్యాలస్ రీజియన్లో యాష్ రైవల్ అయిన అలైన్ చాలా స్ట్రాంగెస్ట్ ట్రైనర్. XY సిరీస్లో అలైన్ని స్ట్రాంగ్గా చూపించారు, కానీ జర్నీ సిరీస్లో స్ట్రాంగ్గా చూపించలేదు. కానీ యాష్ వర్సెస్ అలైన్ బ్యాటిల్లో తను యాష్ గ్రీనింజాని ఓడిస్తాడు. క్యాలస్ లీగ్ ఛాంపియన్ అయ్యాడు. యాష్ని ఓడించాడంటే ఊహించుకోండి తను ఎంత స్ట్రాంగ్ అని. అలైన్ స్టీవెన్తో కలిసి మెగా రెక్వెజాని కూడా ఎదుర్కొన్నాడు. అలైన్ ఒక స్ట్రాంగెస్ట్ పోకేమాన్ మెగా చారిజార్డ్ అండ్ ఈ లిస్ట్లో ఉండాల్సిన పోకేమాన్ కూడా. సో మన టీంలో ఉండే థర్డ్ పోకేమాన్ అలైన్స్ చారిజార్డ్. ఫోర్త్, యాష్ బెస్ట్ రైవల్ టొబయస్. గాయస్, పోకేమాన్ వరల్డ్లో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ద మిస్టరీ టొబయస్. ఎందుకంటే టొబయస్ ఒక పోకేమాన్తో 8 జిమ్ బ్యాచెస్ని గెలిచాడు అండ్ లీగ్లో కూడా యాష్ దాకా ఒకే పోకేమాన్తో వచ్చాడు. బట్ యాష్ తన సెకండ్ పోకేమాన్ని రివీల్ చేస్తాడు కానీ ఓడిపోతాడు. టొబయస్ కనుక మాస్టర్ రైట్లో ఉండుంటే మాస్టర్ రైట్ టోర్నమెంట్ ఇంకోలా ఉండేది. ఇప్పటి వరకు మాట్లాడుతున్న టొబయస్ పోకేమాన్ ఏదంటే అది డార్క్ రై. ఈ లిస్ట్లో ఉండాల్సిన పోకేమాన్ కూడా. సో మన టీంలో ఉండే ఫోర్త్ పోకేమాన్ టొబయస్ డార్క్ రై. ఫిఫ్త్, యాష్ బెస్ట్ రైవల్ లియాన్. గాయస్, గాలా రీజియన్లో యాష్ ఒక రైవల్ లియాన్. సో లియాన్ మాస్టర్ రేట్ ర్యాంక్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు అంటే తను ఎంత స్ట్రాంగో ఆలోచించండి. యాష్ వర్సెస్ లియాన్ బ్యాటిల్లో యాష్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు అండ్ లియాన్ అటర్నేటర్స్ నుంచి గాలా రీజియన్ని కాపాడడం కోసం సహాయం చేశాడు. లియాన్ ఒక స్ట్రాంగెస్ట్ పోకేమాన్ జీమాక్స్ చారిజార్డ్. ఈ లిస్ట్లో ఉండాల్సిన పోకేమాన్ కూడా. సో మన టీంలో ఉండే ఫిఫ్త్ పోకేమాన్ లియాన్స్ జీమాక్స్. సిక్స్త్, యాష్ బెస్ట్ రైవల్ గ్లాడియాన్. గాయస్, అలోలా రీజియన్లో యాష్ ఒక రైవల్ గ్లాడియాన్. సో గ్లాడియాన్ గురించి మీరు అందరూ అలోలా రీజియన్లో చూసి ఉండొచ్చు. అండ్ గ్లాడియాన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గ్లాడియాన్కి యాష్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే వాళ్ళ ఇద్దరి దగ్గర లైకాండ్రాక్ పోకేమాన్ ఉంది, కానీ ఫార్మ్స్ వేరంతే. సో గ్లాడియాన్ని యాష్ ఓడించినప్పుడు తను చాలా కష్టపడ్డాడు అని చెప్పొచ్చు. గ్లాడియాన్ ఒక స్ట్రాంగెస్ట్ పోకేమాన్ మిడ్ నైట్ లైకాండ్రాక్. ఈ లిస్ట్లో ఉండాల్సిన పోకేమాన్ కూడా. సో మన టీంలో ఉండే సిక్స్త్ పోకేమాన్ గ్లాడియాన్స్ మిడ్ నైట్ లైకాండ్రాక్. సో గాయస్, మన టీమ్ని క్రియేట్ చేసేసాం.
సో ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్పండి, ఈ టీం యాష్ ఒక టీంని డిఫీట్ చేస్తుందో లేదో అని చెప్పండి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.